SK న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్వహించిన ప్రొఫెషనల్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం TNGO భవనంలో BC JAC అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రొఫెషనల్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటు వేయడానికి ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు ID కార్డుతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలోని ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు తాము గెలిచిన తర్వాత ఎలాంటి సమస్య తలెత్తినా వారి సమస్యలపై స్పందిస్తామని వారు తెలిపారు. ఆర్థికంగా లేని ఫోటోగ్రాఫర్లకు యూనియన్ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని వారు అన్నారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంబంధించి ఎలక్షన్స్ జరుపుకుంటాం. అందులో నేను ఒక క్యాండిడేట్ని. మా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కు ఎంతో సహకారం చేద్దామని ముందుకు వచ్చాను. అదేవిధంగా ఈ ఎలక్షన్లో నేను గెలుపొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కు నా సాయశక్తులు ఎంతో కృషి చేస్తానని ఆశిస్తున్నాను. నమస్కారం మీడియా మిత్రులందరికీ. ఈరోజు మరి మహబూబ్ నగర్ పట్టణ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. మరి ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి అభ్యర్థిని నేను. మరి ఈ ఎన్నికల్లో మా ప్యానెల్ని గెలిపించినట్లయితే రానున్న రోజుల్లో మరి ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారం అందించాలన్నా కూడా ప్రతి ఒక్కరికి వెన్నంటి ఉండు అందరికీ ప్రోత్సహించే విధంగా మరి ఎవరికి ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా మరి మా ప్రభుత్వం నుంచి కానీ ఇతర పెద్దల నుంచి కానీ సహాయ సహకారం అందించుకొని మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా మరి మాకు అనేక కార్యక్రమాల్లో ముందుంటారు కాబట్టి వారి సహాయ సహకారాలు తప్పకుండా తీసుకొని భవిష్యత్ కాలంలో మా ఫోటో వీడియోగ్రాఫర్ ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మేము తీర్చడానికి ముందున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ టైర్ రీగ్రేటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీ ఆదివారం యూనియన్ తరపున మొదటి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలోని రిపేరింగ్ షాప్స్ మెకానిక్స్ అందరూ వచ్చి అన్ని రేట్లను పెంచాల్సిందిగా సమావేశపరుచుకున్నారు. అలాగే జనవరి 4న మహబూబ్ నగర్ పట్టణంలోని వారికి సంబంధించిన అన్ని దుకాణాలు మూసివేసి యూనియన్ను ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తామని అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీ తెలిపారు. सभी हजरात को अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज की ये अहम मीटिंग हमारी डिस्ट्रिक्ट टायर रीट्रेडिंग वेलफेयर एसोसिएशन की तरफ से है। आज मैं डिस्ट्रिक्ट टायर रीट्रेडिंग वेलफेयर एसोसिएशन का प्रेसिडेंट बात कर रहा हूँ, सैयद अहमद अली। आज का ये हमारी एसोसिएशन का जो है ना पहली मीटिंग है। आज ये मीटिंग में ये तय हुआ है कि रेटों की लिस्ट तमाम महबूब नगर टाउन के तमाम दुकानात वालों को जो है ना आज रेटों की लिस्ट उनको डिस्ट्रीब्यूट किया जा रहा है। और जो है ना जुम्मा 4 तारीख के दिन पूरा टाउन में पूरे दुकाना पूरे बंद मनाया जा रहा है। ये बंद इसलिए है कि तमाम सभी हजरात को इसका इल्म हो सके कि हमारा एक यूनियन बन चुका है और यूनियन की तरफ से हमारा जो है ना पूरा इसकी पब्लिसिटी के लिए मालूम होना चाहिए। मालूम होने के लिए एक यूनियन हमारी भी यूनियन बन गई है। इसके असना में हम बंद जुम्मा के दिन बंद मना रहे हैं। इसके वास्ते एक अहम इजलास तलब किया गया है। इस इजलास में तमाम हजरात को इससे वाकिफ़ करा रहे हैं कि हमारे भी जो है ना आने वाले हर वो चीज़ की महंगाई का दौर चल रहा है, उस महंगाई के हिसाब से और ये रेटा का जो है ना हम भी रेटा बढ़ाए हैं। इस सिलसिले में हम ये काम अंजाम दे रहे हैं।
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రాజస్థానీ మహిళలు ఆనంద్ మేళా నిర్వహించారు. పట్టణంలోని వేపూర్ గేరివాడలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ మేళా ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాల నుండి రాజస్థానీ మహిళలు కలిసికట్టుగా ఈ మేళా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఆనంద్ మేళాలో మహిళలకు కావాల్సిన వస్తువులు, తినుబండారాలు తామే స్వయంగా తయారు చేసి అమ్మకం చేస్తామని వారు తెలిపారు. చేతితో కుట్టిన వస్త్రాలు మరియు ఐస్ క్రీంలు మరిన్ని రకరకాల వస్తువుల మేళాలో రాజస్థానీ మహిళలు తయారు చేసి స్వయంగా తామే అమ్ముతారని వారు తెలిపారు. జడ్చల్ల బీసీ జేఏసీ చైర్మన్గా ఎల్ నిరంజన్, వైస్ చైర్మన్లుగా బాలవర్ధన్ గౌడ్, నరసింహ యాదవ్, నడిమింటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వేణు, కార్యదర్శిగా వి శ్రీనివాస్ యాదవ్, సంయుక్త కార్యదర్శిగా జగదీష్, ప్రచార కార్యదర్శులుగా నాగులు, కుమ్మరి రాజు, సి కృష్ణయ్య, మురళి ముదిరాజ్, మహేందర్, ఫరూక్, విజయ్, యాదగిరి, నాగరాజు, శ్రీనివాస్లను శనివారం టీఎన్జీఓ భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డిసెంబర్ 26న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని మొల్లచింతలపల్లి గ్రామంలో 3 పూరి గుడిసెలు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. శనివారం బాధితులను ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి బాధితులకు అందే ఆర్థిక సహాయం తక్షణమే అందజేయాలని ఆదేశించారు. అనంతరం తక్షణ సహాయం నిమిత్తం తమ సొంత నిధుల నుండి 5,000 రూపాయలు అందజేశారు. బాధ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా సహాయం అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు బాధ్యులకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వ పరంగా అందే విధంగా చూస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్వహించిన ప్రొఫెషనల్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు. నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం టీఎన్జీఓ భవనంలో బీసీ జేఏసీ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.